నేను ఈ సందర్భంగా శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఈ రోజు ఈ రికార్డ్స్ నేను గిన్నిస్ రికార్డు సాధించడంతో పాటు 550 రికార్డులు కూడా సాధించాను. వాటికి తోడుగా మరింత బాలాజీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. వారు ఇందాక చెప్పాను, వృక్షాలతో మాట్లాడేటువంటి మహోన్నతుడు, మా గురుదేవులు, పితృదేవులు దైవజ్ఞ శర్మ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. చూస్తాం ఆయన గురించి ఎంత చెప్పినా కూడా మనం తక్కువే. అంటే ఒక భగవంతుడే ఒక మానవ రూపంలో ఇక్కడ వెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ దాకోజు బాలాజీ గారు. వారు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నారు. వారికి కూడా నేను శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక వంశీ రామరాజు గారు ప్రోగ్రామ్ లో నేను ఎట్లయితే బట్టలు స్థితిలో లేనటువంటి ప్రోగ్రామ్స్ నుంచి వచ్చానని చెప్పానో, ప్రతి వేదిక మీద కనిపించే రెండో వ్యక్తి ఎవరంటే దైవజ్ఞ శర్మ గారు. నేను వారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వారిని కూడా కలవాలనే కోరిక గత 10-15 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆరంభమైంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి దర్శనం జరిగింది. వారు చెప్పారు, వారు చెప్పినట్టుగా నేను ఏదో 4 మాటలు మాట్లాడటం కాదు, ఆధారాలతో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విరాట్ విశ్వకర్మ పరమాత్మ మాత్రమే. ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు సిరికొండ మధుసూనాచారి గారు వచ్చారు, తెలంగాణ తొలి స్పీకర్ గారు. వారితో చెప్పుకుంటే వారు ఆలోచిస్తారు దీని గురించి అని చెప్పేసి ఒక పెద్దలు నాకు సజెషన్ చేస్తే నేను వెళ్లి వారిని కలిసి బతుకమ్మ తల్లి వాస్తవ చరిత్ర ఇది అని బుక్ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లో దాదాపు వారి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళంతా ఇంపార్టెంట్ పర్సన్సే. అందరిని రిక్వెస్ట్ చేసి మీరంతా ఒక నిమిషం బయట కూర్చోండి అని చెప్పి నన్ను తన పక్కన కూర్చుని పెట్టి నా ముందే బుక్ అంతా చదివాడు. ఇంత చరిత్ర ఉందా బతుకమ్మ తల్లికి, నేను డెఫినెట్ గా మీ ఊరికి రావాల్సిందే, నేను వస్తాను అని చెప్పి ఆ సంవత్సరమే బతుకమ్మ తల్లి జన్మస్థలమైనటువంటి చౌటపల్లికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి సిరికొండ మధుసూనాచారి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ తల్లి పుట్టింది విశ్వకర్మ కుటుంబంలోనేటువంటి సత్యత్వాన్ని పుస్తక రూపం చేసి నేను కవిత గారికి, అప్పటి సీఎం కేసీఆర్ గారికి, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అందించాను. దాని గురించి వారు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అది డిక్లరేషన్ అయిన తర్వాత బతుకమ్మ తల్లి జన్మస్థలమైనటువంటి చౌటపల్లి గ్రామంలో నాకుండబడినటువంటి సొంత భూమి 10 ఎకరాల స్థలాన్ని కూడా దేవాలయ నిర్మాణం కోసం కేటాయించి అందులో 100 కోట్లతో దేవాలయ నిర్మాణాన్ని కూడా చేపట్టాను. అది కూడా వీలైన తొందరలో పూర్తి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గుర్తిస్తున్నట్టుగా అధికారికంగా పెద్దలు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. తర్వాత కృష్ణ గారికి అఫీషియల్ గా అధికారికంగా 1111 కార్యక్రమాలు చేసినటువంటి శాంతికృష్ణ సేవా సమితిని గుర్తిస్తూ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత టీవీ అశోక్ కుమార్ గారు ముద్రించబడుతుంది. అందులో ఈ సంవత్సరం ఎవరెవరు రికార్డులు సాధించారు అనేటటువంటి విషయాలు అందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో టీవీ అశోక్ కుమార్ గారు చీఫ్ కోఆర్డినేటర్, తర్వాత జ్యూరీ మెంబర్, వారు ఈ రికార్డుని తీసుకురావడం జరిగింది. సహృదయులు గౌరవ బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూనాచారి గారు అవార్డ్స్ అందజేశారు. తర్వాత దానిలో పెద్దలు బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూనాచారి గారు, శిరోమణి వంశీ రామరాజు గారు, ఈరోజు చాలా మర్చిపోలేదు. ఎందుకంటే ఇంతమంది ప్రముఖుల మధ్య ఇలాంటి సన్మానం పొందడం, ఇది కూడా శాంతికృష్ణ సేవా సమితి వేదిక మీద సత్కరించబడడం అనేది నిజంగా కూడా ఒక అద్భుతంగా భావిస్తున్నాను. నేను ఇంతమంది పెద్దల మధ్య నేను చాలా చిన్నవాడిని, సో మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో అంత ఆనంద ఉత్సాహంలో ఉన్నాను. సో ఇలాంటి కార్యక్రమాలు శాంతకృష్ణ గారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు చెప్పినట్టుగా 1111 కాదు 2111 జరుపుకోవాలని, అందులో కూడా మేము పాలు పంచుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. కాళికాంబ కమఠేశ్వర విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీర్వచనం తెలియజేస్తున్నాం. కనబడేటువంటి సుగుణం ఏంటంటే ఆయన స్వాప్నికుడు, సాహసికుడు. ఈ రెండు కలగలిపినటువంటి వ్యక్తిత్వం శాంతికృష్ణ సొంతం. శాంతి గారికి ఏమైనా చెప్పండి. శాంతికృష్ణ
శాంతికృష్ణ గారు. మేము ఒక విశ్వకర్మ ఫౌండేషన్ ట్రస్ట్ అని దానికి మేము కార్యదర్శిగా ఉన్నాము. మాతో పాటు ఈ మా శాంతికృష్ణ గారు కూడా మా విశ్వకర్మ సభ్యులు ఆయన అతిథిగా వరల్డ్లో గ్రేట్గా మా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి 1111 కార్యక్రమాలు చేసి 40 వసంతాలు పూర్తి చేసుకొని ఆయన గ్రేట్ వరల్డ్ గిఫ్ట్ పొందిన మనకు అవార్డు పొందిన శాంతికృష్ణ గారు వీళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అలాగే వీరు చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వృత్తి మన డ్యాన్స్, మన భరతనాట్యాలు, ఇతర కార్యక్రమాలు, వివాహాలు విషయాలలో ఆయన సపోర్ట్ చేసుకుంటూ కళావిధాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పేదవాళ్ళకి చూసుకుంటూ ఆయన చాలా గొప్ప వ్యక్తిగా చేసుకుంటూ ఈరోజు మా విశ్వకర్మ సంబంధించిన అందరూ సభ్యులని అందరినీ పెద్దల్ని చిన్నల్ని అందరినీ ఆయన గౌరవించి మా ఆశీస్సులు పొంది ఆయన ఇంకా ముందు కూడా 1116 ఈ సంవత్సరంలో చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దామని ఈ రవీంద్ర భారతి గారు, హరిరామకృష్ణ గారు ద్వారా కూడా సక్సెస్ అవుతుందని వారికి కూడా మేము ధన్యవాదాలు చెబుతూ శాంతికృష్ణ గారికి మా బ్లెస్సింగ్స్, విశ్వబ్రహ్మ గారి ఆశీస్సులు ఉంటాయని అందరి ఆశీస్సులతో 2000 కూడా పెంచుతారని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆర్ఆర్ డిస్టిక్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కోర్టులో చేసి 31 సంవత్సరం జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాను. నేను ప్రస్తుతం హైదరాబాద్లో 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నా ఏజ్ 73 సంవత్సరాలు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని 60 ఏళ్ళు వచ్చిన ప్రతి వృద్ధుడు కులం మతం ఏది కాకుండా 60 ఏళ్ళు వచ్చిన ఆడవారు కానీ మగవారికి కానీ వాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కొడుకుల ద్వారా కానీ కోడళ్ళ ద్వారా కానీ ఇతరుల గవర్నమెంట్ల ద్వారా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా సీనియర్ సిటిజన్ స్టేట్ స్టేట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి నేను స్టేట్కి సెక్రటరీగా ఉన్నాను. అలాగే రంగారెడ్డి డిస్టిక్ కూడా నేను సెక్రటరీగా ఉన్నాను. మా జిల్లాలోనూ స్టేట్ మొత్తంలో మేము ఏవైనా చేసిన కార్యక్రమంలో సక్సెస్ చేసి అలాంటి దాంట్లో ఒకటి మంచిరాబాద్లో తల్లిదండ్రులని ఒక గదిలో వేసేసి 3 రోజులు ఉంచితే దానికి తగ్గట్టు ఆ కొడుకును కోడలు వాళ్ళు హైకోర్టు నుంచి వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ తెస్తే దాన్ని మేము తెలుసుకొని దాన్ని తిరిగి తోడి దాన్ని మళ్ళా వాళ్ళ వైపున తల్లిదండ్రులకి సక్సెస్గా జరిగేటట్టుగా దాన్ని మేము అమలుపరిచి తిరిగి 3 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కాస్త మా సంఘ సభ్యులు వెళ్ళి ఆ తాళాలు ఇరక్కొట్టి వాళ్ళకి బయటకు తెప్పించి కార్యక్రమం జయప్రదం చేశాము. అలాగే వాళ్ళు చాలా సుఖంగా జీవించాలని తాళం చేతులు వేసుకోవట్టి మా సంఘ సభ్యులందరూ కలిసి అందులో మెయిన్ పాత్రలు పి యాదిరెడ్డి, మధుసూదన్ గారు, మంగేష్, నేను, తర్వాత మా సంఘ సభ్యులు కొంతమంది కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో ఇది కూడా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దోజు నాగేశ్వరరావు. ఓకే. శాంతికృష్ణ గారు వారి సేవా సమితి నుంచి మాకు మా యొక్క సేవల్ని కానీ మా యొక్క ప్రతిభని కానీ గుర్తించి మాకు ఈరోజు ఈ యొక్క అవార్డుని ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. వారు ఇలాంటి అవార్డులు ఇంకా ఇది 111 అవార్డు. ఇలాంటి అవార్డులు ఎన్నో 1111 అవార్డు ఇది. కాబట్టి ఇలాంటి అవార్డులు ఎన్నో ఇస్తూ వారు దినదిన ప్రవర్ధమానమై పెరుగు పెద్దవారు అవుతూ మాలాంటి వారికి ఎంతమందికో వారు సహాయ సహకారాలు అందించడమే కాకుండా వారు విస్తృతంగా ఇట్లాంటి అవార్డులు ఇచ్చేసి మరి యువతని ప్రోత్సహించాల్సిందిగా మేము వారిని అభ్యర్థిస్తూ వారికి ప్రార్థన చేస్తాం. మీ వృత్తిరీత్యా ఎటువంటి పనులు చేస్తుంటారండి? నేను సిద్ధాంతి గారిని కాబట్టి నేను పౌరోహిత్యం, వాస్తు, జ్యోతిష్యం, కవిత్వం వీటన్నిటిలో కూడా నేను శిల్పశాస్త్రం స్నాతుని. కాబట్టి నాకు నా యొక్క సేవల్ని గుర్తించి వారు నాకు ఈ అవార్డుని ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో నెలకొంటున్నారు? గుడ్ క్వశ్చన్. ఎన్ని సంవత్సరాలు అంటే గత 30 సంవత్సరాలు. శాంతికృష్ణ సేవా సమితి వారు విశ్వకళా వైభవం అనేటటువంటి సంస్థను స్థాపించి అనేక సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో మానవాళికి
మానవ మనుగడకి జీవనానికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ వారి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ 10 మందికి ఉపయోగపడేటటువంటి జీవనశైలిని నడుస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా వారిని గుర్తించి వారిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి కళని గుర్తించి వారిని ఒక దగ్గరకు చేర్చి వారికి సన్మానించి కళని పెంపొందించడానికి శాంతికృష్ణ గారు చేసేటటువంటి సేవ అనితర సాధ్యం. కాబట్టి వారి ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఇటువంటి కళని సన్మానించడం, ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలి. ఈ రోజున 1011వ కార్యక్రమాన్ని సందర్భంగా మరి 1111 కార్యక్రమం చేయుచున్న సందర్భంగా మా మిత్రులు అలాగే సిద్ధాంత్ గారికి పిలిచి వారి యొక్క సేవ చేయుచున్నటువంటి వారి వృత్తిలో నైపుణ్యాన్ని చాటడం వల్ల వారికి చేయుచున్నటువంటి కళని గుర్తించి వారికి సన్మానించడం అనేది చాలా అభినందనీయ